హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్ తీసుకొచ్చాను మీ అందరి కోసము. అయితే హోండా యాక్టివా గురించి ఒక అప్డేట్ ఉంది, మరియు ఆథర్ ఎనర్జీ కొత్త సిరీస్ గురించి ఒక అప్డేట్స్ ఉంది. అదే విధంగా హ్యుండే క్రీటా ఎలక్ట్రిక్ క్రీటా గురించి కూడా అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. మరి వాటన్నిటిని ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే మనం టూ వీలర్ గురించి ఒక వీడియో కూడా చేశాము డీటెయిల్ గా. అయితే ఆ వీడియో చూడండి, మీకు టూ వీలర్ లో ఏ విధంగా మార్కులు వచ్చాయి, ఫస్ట్ పొజిషన్ ఏ విధంగా సేల్ అయింది అది మొత్తం తెలిసిపోతుంది మీకు. కాకపోతే మొత్తం 2024 క్యాలెండర్ ఇయర్ సేల్స్ చూసుకున్నట్లయితే 2 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యాయి. అంటే 20 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్టర్ అయ్యాయి. దీని పరంగా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ ది 27% అయ్యింది 2024లో. ఈ టోటల్ సేల్ లో 59% ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్ అయ్యాయి. అంటే దాదాపుగా 11,50,000 వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్ అయ్యాయి 2024లో, ఒకటే సంవత్సరంలో. అయితే ఇయర్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో చాలా వరకు గ్రోత్ రావడం జరిగింది. కాకపోతే డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే చాలా వరకు డ్రాప్ రావడం జరిగింది. ఒకవేళ డిసెంబర్ లో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ చూసినట్లయితే 73,316 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే నవంబర్ నెలలో 1,19,654 యూనిట్లు అమ్ముడుపోయిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 46,338 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 38% డ్రాప్ రావడం జరిగింది ఒక్క డిసెంబర్ మంత్ లో మాత్రమే. అదే విధంగా ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఓలా సేల్స్ 53% వరకు డ్రాప్ అయినాయి. దీని వల్ల ఓలా ఫస్ట్ ప్లేస్ నుంచి 3వ ప్లేస్ కి పడిపోయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో 18,276 యూనిట్లు అమ్మి బజాజ్ చేతక్ నంబర్ 1 గా ఉంది. అంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ అంటే కింగ్ గా బజాజ్ చేతక్ నిలవడం జరిగింది. ఇక చూడాలి జనవరిలో ఏ విధంగా మార్పులు వస్తాయి, కంటిన్యూయేషన్ లో బజాజ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగలుగుతుందా లేదా అనేది. ఇదే విధంగా ఫోర్ వీలర్స్ లో కూడా 2024లో చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది. 2023తో కంపారిజన్ చేస్తే 2024లో 99,004 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించింది ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ లో కూడా. అయితే ఇవి 2024లో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ సేల్స్ యొక్క రిపోర్ట్స్. టూ వీలర్ గురించి స్పెసిఫిక్ గా మనం డీటెయిల్ గా వీడియో చేశాము. ఆ వీడియో చూడండి, ఫుల్ గా డీటెయిల్ గా అర్థమవుతాయి. టాప్ 10 కంపెనీస్ లో ఎంత సేల్ చేశాయి, ఎంత డ్రాప్ రావడం జరిగింది, వాటిలో ఎంత గ్రోత్ వచ్చింది, మొత్తం డీటెయిల్ గా తెలిసిపోతుంది. అయితే ప్రస్తుతం మనం ఈ వీడియోలో మాత్రం నెక్స్ట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. హోండా తన 2 ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఈ మరియు QC1 యొక్క ప్రీ బుకింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అయితే ప్రీ బుకింగ్ కూడా అన్ని సిటీల్లో తీసుకోవట్లేదు, మేజర్ గా సెలెక్టెడ్ సిటీస్ లో మరియు సెలెక్టెడ్ డీలర్షిప్ ల దగ్గరనే ఈ ప్రీ బుకింగ్ కావడం జరుగుతుంది. అయితే యాక్టివా ఈ మాత్రం 3 మేజర్ సిటీలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఒకటి బెంగళూరు, ముంబై, ఢిల్లీ. అయితే ఈ సిటీలో సెలెక్టెడ్ డీలర్షిప్ లో ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అదే విధంగా QC1 వచ్చేసి ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ మరియు చండీగఢ్. అయితే ఈ 6 సిటీస్ లో సెలెక్టెడ్ డీలర్షిప్ లోనే ప్రీ బుకింగ్ తీసుకుంటుంది. అయితే డెలివరీ మాత్రం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తుంది. అయితే యాక్టివా ఈని మాత్రం బెంగళూరులో ఫిబ్రవరిలో డెలివరీ చేస్తుంది. కాకపోతే ముంబై మరియు ఢిల్లీలో కొంచెం డిలే కావచ్చు. దీని మెయిన్ రీజన్ వచ్చేసి యాక్టివా ఈ మనకు స్వైపింగ్ బ్యాటరీ తోటి వస్తుంది కదా, అందుకోసమనే ముందు కంపెనీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి తర్వాత దీన్ని డెలివరీ చేస్తుందని చెప్పింది. అయితే బెంగళూరులో ఇప్పటి వరకే ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అక్కడ కంటిన్యూయేషన్ లో ఫిబ్రవరిలోనే డెలివరీ చేస్తుంది యాక్టివా ని. కాకపోతే ముంబై మరియు ఢిల్లీలో మాత్రం కొంచెం డిలే కావచ్చు అని కంపెనీ ముందే ఎక్స్ప్లెయిన్ చేసింది. అయితే చూద్దాం ముంబై, ఢిల్లీలో ఎప్పుడు డెలివరీ స్టార్ట్ చేస్తుంది అనేది. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పిన సిటీస్ లో సెలెక్టెడ్ డీలర్షిప్ దగ్గరికి వెళ్ళి 1,000 రూపీ ఇచ్చి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు. అయితే దీని ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉంది అనేది మనకు జనవరి 17 నుంచి జరగబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో రివీల్ చేయనున్నారు. అప్పుడు మనకు ప్రైస్ తెలిసిపోతుంది. అయితే ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే 1,000 రూపీస్ ఇచ్చి ప్రీ బుక్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్ లో కూడా ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఒకటే మోడల్ ఉంది QC1. ఈ యాక్టివా ఇవి అయితే మనకు హైదరాబాద్ లో అవైలబుల్ లేదు. ఒకవేళ హోండా QC1 యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో దానిపైనే తీసుకొస్తాం. అయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆథర్ గురించి. ఆథర్ తన 450 సిరీస్ కొత్త మోడల్ కొత్త సంవత్సరంలో కొత్త సిరీస్ ని తీసుకురాబోతుంది. అయితే ఈ సిరీస్ ని జనవరి 4 తారీఖు అంటే ఇంకా 2 రోజుల తర్వాత లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ విషయాన్ని కంపెనీ CEO తన ఎక్స్ హ్యాండిల్ పైన చెప్పడం జరిగింది. అయితే ఈ కొత్త సిరీస్ లో కొంచెం అప్గ్రేడేషన్స్ మరియు కొత్త ఫీచర్స్ ఉండబోతున్నాయి మొదటి స్కూటర్లతో పోల్చుకుంటే. అదే విధంగా 450 ఎపెక్స్ ఒక స్పెషల్ ఎడిషన్ ని తీసుకొచ్చిండ్రు కదా, ఆ స్పెషల్ ఎడిషన్ లో ఒక స్పెషల్ ఫీచర్ ఉండే మ్యాజిక్ ట్విస్ట్ అని. అయితే ఆ ఫీచర్ ని ఈ 450 సిరీస్ అన్ని స్కూటర్లలో కూడా ఉండబోతుందని చెప్తున్నారు. మరి ఇది లాంచ్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఇందులో ఏం అప్గ్రేడ్ చేశారు, ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, ఏ ప్రైస్ పైన తీసుకురాబోతున్నారు, ఏ ఫీచర్లు
లభిస్తున్నాయి, మ్యాజిక్ ఫెస్ట్ ఉంటుందా లేదా, మొత్తం డీటెయిల్స్ మనకు 4 తారీఖుకి తెలిసిపోతాయి. ఇక 2 రోజుల్లో ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఒకవేళ మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు అప్డేట్ అందుతుంది. అయితే ఇక ఎలక్ట్రిక్ 4-వీలర్ లో చూసుకున్నట్లయితే హుండే తన ఎలక్ట్రిక్ క్రెటా ని కంప్లీట్ గా అన్వీల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జనవరిలో ఏదైతే ఎక్స్పో జరుగుతుందో అక్కడ దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్, స్పెసిఫికేషన్ మొత్తం చెప్పబోతున్నారు. కాకపోతే దానికన్నా ముందే దీని డిజైన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మొత్తము అన్వీల్ చేయడం జరిగింది. అయితే డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఐసీ ఇంజన్ లో ఏదైతే హోండా క్రెటా వస్తుందో సేమ్ టు సేమ్ అదే డిజైన్ ఉంది. కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కదా, కొంచెం హెడ్ లైన్స్ అవి ఇవి చేంజ్ ఉన్నాయి. ఇక మిగతా లుక్స్ మాత్రం సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇవి కాక ఎలక్ట్రిక్ క్రెటా 2 బ్యాటరీ వేరియంట్ లో వస్తుంది. బేస్ వేరియంట్ లో 42 kWh బ్యాటరీ వస్తుంది. అయితే ఈ బ్యాటరీతో 390 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. మరి అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ లో 51.4 kWh బ్యాటరీ రావడం జరుగుతుంది. ఈ బ్యాటరీతో 473 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇందులో DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనితో ఛార్జ్ చేసినట్లయితే 10% to 80% ఓన్లీ 58 minutes లో అయిపోతుంది. ఇక నార్మల్ ఇంటికాడ ఛార్జ్ చేసుకోవడానికి 11 kWh AC ఛార్జర్ ఇవ్వబోతున్నారు. అయితే ఆ ఛార్జర్స్ తో 10 to 100% ఛార్జింగ్ 4 hours లో అవబోతుంది. అయితే ఈ బ్యాటరీ వేరియంట్స్ తో క్రెటా 4 వేరియంట్ లో రాబోతుంది. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం మరియు ఎక్సలెన్స్ ఈ 4 వేరియంట్ లో రాబోతుంది. ఇక దీని పర్ఫార్మెన్స్ విషయం అయితే మొత్తం కంప్లీట్ గా అయితే రివీల్ చేయలేదు. కాకపోతే 0 to 100 km/h ఎక్సలరేషన్ వచ్చేసి 7.9 సెకండ్ లో అందుకుంటుందని చెప్పడం జరిగింది. ఇక ఫుల్ డీటెయిల్స్, ఫుల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు లాంచ్ తర్వాతనే తెలిసిపోతాయి. అంతేకాకుండా దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 20 lakhs తో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక లాంచ్ తర్వాతనే కన్ఫర్మ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ మనకు తెలుస్తుంది. ఒకవేళ 20 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్ నా లాంచ్ అయిందంటే ఇది ముందుగానే మార్కెట్ లో ఈ ప్రైస్ రేంజ్ లో టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE6, MG ZS ఈవీ ఆల్రెడీ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. మరి వాటితో ఎలా ఈ విధంగా పోటీ పడుతుంది అనేది మనకు మార్కెట్ లో వచ్చినాకనే తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు డైలీ ఇదే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అప్డేటెడ్ గా ఉండాలనుకుంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.